సహజ వనరుల దోపిడీ భూదందాలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు 3 శ్వేతపత్రాలను విడుదల చేయగా తాజాగా సహజ వనరుల దోపిడీపై 4వ శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంతకుముందు పోలవరం, అమరావతి, ఇందానగరం పైన సీఎం 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు. గత 5 ఏళ్లలో సహజ వనరుల దోపిడీ జరిగిందని చంద్రబాబు అన్నారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీకి పాల్పడ్డారని సీఎం చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని, దస్పుల్లా భూములను కొట్టేసి ఇల్లు కట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. నిబంధనలు పాటించకుండా మైనింగ్లో దోపిడీ చేశారని, భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. భూములు లాక్కున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటేనే భయపడేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. పరిస్థితికి వచ్చారు. ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది. అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం, భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది. అలాంటి ఖనిజ సంపదని దోచేయడం, ఫారెస్ట్ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం. ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది. అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకొచ్చిన సమాచారం, అది కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రికార్డులు అన్నీ ఉండవు, కొంతవరకే వచ్చాయి. వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు, ఎన్ని రెట్లను కూడా చెప్పలేను. డబుల్ ఉన్నాయా, త్రిబుల్ ఉన్నాయా, 4 టైమ్స్ ఉన్నాయా, వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు. అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి. వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం. నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేవు, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేవు. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని. ఎంత పెద్దవాడైనా సరే దోపిడీని ఆపుతాం, దోపిడీదారులను శిక్షిస్తాం. ఫారెస్ట్ ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ. మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో నేను వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నా కొండలు చూస్తే చాలా బాధేసింది, గుండెలు పిండేసి అంత బాధపడ్డా. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ భూములు ఎవరైనా కొట్టేసినా, మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా, లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి. మళ్లీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది. చట్ట వ్యతిరేకంగా ఆక్యుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. అంటే ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి. 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు.
వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ దీన్ని. దాన్ని ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట, ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు, అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి రైట్, సహజ వనరుల పేరుతో శ్వేతపత్రం అయితే విడుదల చేశారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు వైజాగ్ నుండి. రాజు, చెప్పండి. ఈ అమని గతం నుంచి చూసుకుంటే వైసీపీ హయాంలో ఇప్పటి వరకు చాలా సార్లు కూడా వైజాగ్ సంబంధించినంత వరకు భూ దందాలు జరిగాయంటూ కూడా పలుసార్లు కథనాలు వచ్చినప్పటికీ దాని మీద పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇప్పటికీ దాన్ని ఎవరు కూడా చూసిన ఇది లేదు. అయితే ఈసారి చూసుకునేటప్పటికీ ఈ రోజు ఏదైతే తాజాగా చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశాడో, ఈ శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా అయితే ఉంది. ఎందుకంటే మానవ వనరులు ఏ విధంగా దోచుకుంది గత 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని, దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలు ఒక్కొక్కటిగా తీసుకుంటే అడవులని నాశనం చేయడంతో పాటు చాలా వరకు కూడా గ్రావెల్ ని ఏ విధంగా అక్రమంగా తరలించారు, అదేవిధంగా భూదందాలకు ఏ విధంగా పాల్పడ్డారు అనే దాని మీద పూర్తి స్థాయిలో శ్వేతపత్రం ఉంది. దీనికి స్పష్టంగా కొన్ని ఉదాహరణలు కూడా అందరితో చెప్పడం జరిగింది. ఏంటంటే అవి దస్పల్లా భూములకు సంబంధించి కూడా, దస్పల్లా భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటప్పుడు పూర్తిగా దోచుకున్నారంటూ కూడా చెప్పారు. అది కాకుండా విశాఖకు సంబంధించినంత వరకు భోగాపురం ఎయిర్పోర్ట్, అదేవిధంగా మిగతావి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ విధమైన దందాలే జరిగాయంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెప్పారు. అయితే దీంట్లో విశాఖ భూములకు సంబంధించినంత వరకు ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇప్పుడు శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దాని మీదే పూర్తిగా ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ ఒక్క దస్పల్ల భూములే కాకుండా ఏవైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా భూములు కబ్జాలకు గురయ్యో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మేమైతే ఎంక్వైరీ చేస్తున్నాం. వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులతో ఒక ఎంక్వైరీ జరిపిన తర్వాత అవి ఏ విధంగా కబ్జాలకు గురయ్యన దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారిస్తామైతే చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు, విశాఖలో రామానాయుడు స్టూడియోస్ భూములు కొట్టేసేందుకు కూడా విఫలయత్నం చేశారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను కూడా సైతం కొట్టేశారు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విశాఖకు సంబంధించి ఒక దస్పల్లా భూములే కాదు, అంటే రామానాయుడు స్టూడియోకి సంబంధించిన భూములతో పాటు హయగ్రీవ భూములకు సంబంధించి, ఎందుకంటే మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఈ హయగ్రీవ భూములకు సంబంధించి చాలా కారు చౌక కొట్టేయడమే కాకుండా బలవంతంగా కూడా కొన్ని భూములు ఆయనైతే స్వాధీనం చేసుకున్నాడంటూ కూడా ఇప్పటికే ఒక అంచనా వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా విశాఖలోని ఏవైతే కొన్ని విలువైన భూములు ఉన్నాయో ఈ భూములపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అయితే వాళ్ళు కన్ను పడింది మాత్రం చెప్పుకోవచ్చు. దాంతోనే ఏవైతే రాడిసన్ బ్లూ, ఇప్పుడు రుషికొండ సమీపంలో ఉన్న రాడిసన్ బ్లూ, ఎందుకంటే 7 స్టార్ హోటల్ గా కూడా ఉన్న రాడిసన్ బ్లూ హోటల్ తో పాటు ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ పైన కూడా వీలైతే కన్ను పడిందంటూ కూడా అప్పట్లో వీళ్ళు పెద్ద చర్చనీయాంశంగానే మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏవైతే బలవంతంగా, అంటే అప్పట్లో వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో విశాఖపై కన్నువేసి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలోని
విలువైన భూములు ఎక్కడున్నాయి అనే దాని మీద కూడా చాలా వరకు కూడా సర్వే కూడా చేయించారంటూ కూడా ఒక రూమర్ గతం నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఒకనొక టైంలో అయితే భూములు ఎవరి పేరు మీద మారుతాయి అన్న దాని మీద కూడా పూర్తిగా అంచనా వేసుకోలేని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈ రోజు తమ పేరు మీద ఉన్న భూమిని రేపొద్దున కానీ ఒకవేళ తమకు మళ్ళీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఆ భూమిని వాళ్ళు చెప్పిన వాళ్ళ పేరు మీద కానీ మార్చకపోతే తప్పకుండా వాళ్ళపై బెదిరింపు కాల్చి చేపట్టడం కానీ లేకపోతే మిగతా విషయాలపైన కూడా వాళ్ళపై బెదిరింపులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి థ్రెటన్ తీసుకొచ్చే పరిస్థితి కనిపించింది. అందుకోసమని ఈ పూర్తిగా అందరూ కూడా భయపడిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో ఎంవివి సత్యనారాయణకు సంబంధించి హైగా భూముల విషయంలో ఇప్పటి వరకు ఆయనకి పూర్తిగా ఆయన హస్తం ఉంది, ఆ దాంట్లో ఆయన దోపిడీ చేశాడంటూ కూడా ఒక ఇది వచ్చింది. అది కాకుండా చర్చ్ భూముల విషయంలో కూడా అదే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చర్చ్ భూముల్ని ఆయన కారు చౌకగా కొట్టేయడమే కాకుండా ఆ భూముల్లో కూడా పూర్తిగా ఆయనైతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే అక్కడున్న చర్చ్ భూములకు సంబంధించి కూడా కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా అధికారులను మ్యానిపులేట్ చేసి అధికారులను బెదిరించి అదేవిధంగా అధికారులను పెట్టుకుని ఒక భూములు మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. అది కాకుండా గాజువాక ప్రాంతంలోని కూడా చాలా మంది పేదల భూములన్నీ కూడా చాలా కారు చౌకగా తీసుకుని అది కాకుండా ఒక శ్మశానం కూడా కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేటప్పుడు వాళ్ళు అధికారం ఉంది కదని చెప్పి ఇక్కడ అధికారులు నాయకులు అందరూ కూడా కుమ్మక్క ఏకంగా ప్రభుత్వ స్థలాలతో పాటు ఏదైతే పేదల స్థలాలు కూడా పూర్తిగా కూడా వీళ్ళంతా కూడా దోచేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే విశాఖలో ప్రజలందరూ కూడా విరక్తి చెందారని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇప్పటి వరకు చూసుకుంటే విజయసాయి రెడ్డికి ఆవిడ ఎండాడ ప్రాంతంతో పాటు ఇక్కడ రుషికొండ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే భూములు కొనుగోలు జరిగాయి. అది కాకుండా కారు చౌకగా ప్రభుత్వ భూములు కానీ లేకపోతే అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసైన్ ల్యాండ్స్ అన్నిటిని కూడా వాళ్ళకి కావాలని చెప్పి జీవో తెచ్చి ఆ జీవో ద్వారా వీళ్ళైతే పూర్తిగా భూములన్నింటిని కూడా కాజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం తాజాగా చూసినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి దాదాపుగా 800 ఎకరాల భూమిని గతంలో ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి ఉండేవాళ్ళు జవహర్ రెడ్డికి సంబంధించి కానీ అదేవిధంగా జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులు దాంతో పాటు జవహర్ రెడ్డి అనుచరులు అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ కొనుగోలు చేసిన విషయం అయితే మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా బాధితులందరూ కూడా వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వీళ్ళకు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రావడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం కూడా వచ్చి తమ భూములు కారు చౌకగా కొట్టేశారు, బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా వాళ్ళైతే అప్పుడు కలెక్టర్ కూడా తాజాగా ఫిర్యాదు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే బెదిరింపులకు పాల్పడ్డారో ఈ భూములు ఒక దందా ఏ విధంగా సాగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్ల పాలనలో ఇప్పటి వరకు ఎంతవరకు ప్రజలకు సేవ చేశారన్న దానికంటే ఎంత భూదోపిడికి పాల్పడ్డారన్న దాని మీద ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికి భూదందా అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. వాటన్నిటి కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ చేసి మళ్ళీ దాన్ని తిరిగి వాళ్ళకి అప్పగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు ఫోన్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు చెప్పండి, సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే తిరుపతికి సంబంధించి తిరుపతి రేణిగుంటలోని 2 మఠం భూములను కొట్టేశారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో 22A పెట్టి భూ అక్రమాలకు పాల్పడ్డారు అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంబంధించిన ఆస్తులు కానీ సహజ వనరులు కానీ దీనికి సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అడవులు కానీ అలాగే సహజ వనరులుగా ఉన్నటువంటి రైతుల భూములు కానీ లేదంటే ఇసుక కానీ లేదంటే క్వారీలు కానీ వీటి మీద పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని చెప్పాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గనులను అన్యాక్రాంతంగా కొన్ని అంటే ప్రభుత్వ అనుమతులు లేకుండానే కూడా పూర్తి స్థాయిలో గనులను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వనరులను కొండలని పూర్తి స్థాయిలో చదివించేసి తరలించి వేయడం జరిగింది. దీని ద్వారా సొమ్ము చేసుకోవడం కూడా జరిగింది. అలాగే తిరుపతికి సంబంధించి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి చెట్టుపల్ల భూములకు సంబంధించి 22A కింద నిషేధిత జాబితాలో ఈ భూములని వాటి నుంచి తొలగించి ఆ భూములని పెద్ద ఎత్తున వైకాపాకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగిందని చెప్పని చెప్తున్నారు. దీని మీద విచారణ కూడా ఆదేశించిన ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసే పనుల ప్రభుత్వాన్ని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి
ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో మఠం భూములు పెద్ద ఎత్తున కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి తుమ్మలగుంట ఆనుకొని ఉన్నటువంటి హతిరాంజీ మఠం భూములు కానీ, లేదంటే ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నివాసం ఉంటున్న బుగ్గమఠం కానీ, హతిరాంజీ మఠం బుగ్గమఠంతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని మఠాలకు సంబంధించిన భూములు కూడా పెద్ద ఎత్తున నాయకులు ఆక్రమించి వాటిని అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఏకంగా ఒక్కొక్క ఇంటి స్థలాలుగా వేసి 10 లక్షల నుంచి 15 లక్షల మేరకు వాటిని విక్రయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు నివేదికలు ఉన్న వాటి ఏదైతే ఆక్రమణలు తొలగించాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చినా కూడా అధికారులు వాటిని బేఖాతరు చేస్తూ గత అధికార పార్టీ నాయకులకి తొత్తులుగా మారి అధికారులు కూడా వాళ్ళని సపోర్ట్ చేసి ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో కొల్లగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కుప్పంలో ఉన్నటువంటి ద్రవిడ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున గ్రానైట్ మాఫియా అనేది ఒకటి ఏర్పాటు చేసి అక్కడ అక్రమంగా మైనింగ్ కూడా చేసి అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ని క్వారీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రానైట్ని తరలించే నాయకులు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు అలాగే కంకర క్వారీలు ఉన్నప్పటికీ కంకర క్వారీలు గ్రానైట్లకు సంబంధించి అటవీ గనుల శాఖ అధికారులు పలుమార్లు అక్కడికి వెళ్ళి పరిశీలించి వాటిని పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసి వాటిలో ఏదైతే లీజుదారు ఉంటాడో లీజుదారు దగ్గర నుంచి పెరుక్కొని వీటిని గత అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు స్వాధీనం చేసుకొని వాటిని నిర్వహించి పెద్ద ఎత్తున సహజ వనరులను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అట్లాగే ప్రధానంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చెప్పుకోవాల్సిన అంశంలో ఎర్రచందనం కూడా ఉంది. ఎర్రచందనానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులను ప్రభుత్వం విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకి బదిలీ చేసి వారి స్థానంలో ఎవరిని నియమించకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి తమ మనుషులు పెట్టుకొని శేషాచల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని పూర్తిగా కొల్లగొట్టి నేపాల్కి తరలించినట్టు ప్రభుత్వ విచారణలో కూడా బయటపడింది. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్ర పోలీసులు రైట్ అంటూ ఎర్రచందనాన్ని బార్డర్ దాటిచ్చిన తర్వాత నేపాల్లో ఉన్న పోలీసులు మాత్రం వీటిని అడ్డుకోవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. వాటిని ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దానికి విధి విధానాలు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించే నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా శ్వేతపత్రంలో కూడా ఎర్రచందనం అంశం అనేది కీలకంగా మారింది. దాదాపు కొన్ని వేల టన్నుల ఎర్రచందనం తరలించినట్టు కూడా ప్రభుత్వ గణాంకాలు అయితే చెబుతున్నాయి. గతంలో ఎర్రచందనం విక్రయం ద్వారా 1623 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రాగా గత ప్రభుత్వంలో కేవలం 441 కోట్లు మాత్రమే వచ్చింది. అలాగే దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టమైన గణాంకాలను రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తరలిపోయిన ఎర్రచందనం ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు, వీటి వెనకాల పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారన్న అంశం కూడా బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచి ప్రజల సమక్షంలోనే వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడంతో ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఒక భయాందోళన అయితే ఒక నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా గతంలో ఎర్రచందనం రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి చిత్తూరులో వైకాపా తరఫున పోటీ చేసిన విజయానంద రెడ్డికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైకాపా నాయకులు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అతన్ని పోటీలో బరిలో నిలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు మాత్రం ఏదైతే అతన్ని తిరస్కరించి కూటమి అభ్యర్థిని మాత్రం గెలిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే తరహాలో ఎవరైతే అక్రమ రవాణాకి ఎర్రచందనాన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎర్రమట్టితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, ఇసుక, అలాగే చెట్లు, అలాగే కొండలను కూడా పూర్తి స్థాయిలో నాశనం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా జీడి నెల్లూరుకు సంబంధించి కార్వేట్ నగరం సమీపంలో పెద్ద పెద్ద బండరాళ్ళతో సంబంధించినట్టు కొండలు ఉన్నాయి. ఈ కొండలన్నింటినీ పూర్తి స్థాయిలో తొలిచివేసి అక్కడ ఉన్నటువంటి రాళ్ళని కంకర్ క్వారీగా మార్చి ఆ క్వారీని హైవేలకి అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తులకు తరలించి సొమ్ము చేసుకున్నట్టు వైకాపా నాయకులు సొమ్ము చేసుకున్నట్టు కూడా ప్రభుత్వ విచారణలో తేలింది. దాదాపు 4 కొండలు పూర్తిగా నాశనమయ్యాయని, ఈ కొండల్లో ఎంత మేరకు లూటీ జరిగిందన్నది కూడా ప్రభుత్వ విచారణలో బయటపడాల్సిన అవసరం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంటే ఏదైతే శ్వేతపత్రానికి సంబంధించి ఈ రోజు 4వ శ్వేతపత్రం అయినటువంటి ఈ భూదందాలు అదే విధంగా కూడా సహజ వనరుల దోపిడీకి సంబంధించిన అంశాల మీద అయితే శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా అక్కడ జరిగినటువంటి దోపిడీలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా అడవులని కూడా వదలకుండా అదే విధంగా నదుల్ని దీనికి సంబంధించి పోడు వ్యవసాయ భూములు కూడా వదలకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగినట్లుగా కూడా ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి. అదే విధంగా తనకు వచ్చినటువంటి సమాచారం కొంతవరకు అయింది. దీని మించి అనేక రెట్లు ఎక్కువగా కూడా ఇంకా దోపిడీ పెద్ద స్థాయిలో జరుగుంటది. ఇప్పటికే మాకు వచ్చిన ఆయనకు వచ్చినటువంటి సాక్ష్యాధారాలు ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 1,00,000 కోట్ల పైగా 1,00,000.27 కోట్లు పైగా కూడా దోపిడీ జరిగినట్లుగా కూడా ఆయన గుర్తించామని తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇంకా ప్రతి చోట కూడా దీనికి సంబంధించి దోపిడీ జరిగినట్లు ఆయన అయితే చెప్పిన పరిస్థితి. అలాగే గత ప్రభుత్వంలో ఎవరెవరు ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం బెదిరించి అదే విధంగా కూడా ఒకవేళ వాళ్ళు వెనుకపోతే మాత్రం పోలీస్ కేసులు పెట్టి అన్నింటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని తెలియజేశారు. అలాగే ముఖ్యంగా మైనింగ్ సంబంధించిన వ్యవహారాన్ని అయితే మాత్రం ఆయన గట్టిగా కూడా ప్రస్ఫుటంగా కూడా తెలియజేయడం పరిస్థితి అయితే ఉంది. గతంలో మైనింగ్ కి సంబంధించినటువంటి ఎవరైతే లీజ్ దారుడు ఉన్నాడో అతన్ని బెదిరించి తమకి అప్పచెప్పాలని అడగటం, వాళ్ళు గనక ఇవ్వకపోతే అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ చేత ఊహకందనంత పెద్ద మొత్తంలో వాళ్ళకి ఫైన్లు వేయించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే ఈ లీజుకు సంబంధించినటువంటి నిజమైన హక్కుదారుడు ఉన్నాడో అతను తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళకి ఈ వైసీపీకి సంబంధించిన నాయకులకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితులు వచ్చినాయని తెలియజేశాడు. అదే విధంగా కూడా ఇక ఈ భూములకు సంబంధించి ప్రధానంగా కూడా ప్రజలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో భూహక్కు చట్టం ద్వారా వాటిని ఈ 22A చట్టాన్ని ఒక దాన్ని వెసులుబాటుగా చేసుకుని ఆ భూములు కూడా దోచేసిన పరిస్థితిని కూడా ఆయన వివరించారు. ఇక్కడి నుంచి ప్రజలు ఎవరైతే తమ భూమి పోయిందని భావిస్తూ ఉన్నారో వాళ్ళ కబ్జా చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్పెషల్ కూడా ఒక సెల్ ఏర్పాటు చేసాం. అక్కడ వాళ్ళు గనక ఫిర్యాదు ఇచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా కూడా ఎవరి భూమి వాళ్ళకి చెందే విధంగా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ప్రజలు వచ్చి ఇస్తే మాత్రం వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళ భూమికి సంబంధించిన అంశాలు ఏవైతే వాటిని తీసుకొని వాళ్ళకి ఆ భూమిని అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ త్వరలో తీసుకొచ్చేటువంటి ఈ యాక్ట్ ఏదైతే ఉందో భూ పరిరక్షణ చట్టం ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని అయితే మాత్రం తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ.